2026 సమ్మర్ చాలా డల్‌గా కంప్లీట్ అయింది. ఈ సమ్మర్‌లో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన సినిమాలు కూడా అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో సమ్మర్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ అయిన 'పెద్ది' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ పరంగా కూడా మరీ అనుకున్న రేంజ్‌లో అయితే కలెక్షన్స్ రాలేదు. సినిమా బడ్జెట్ అండ్ బిజినెస్ పరంగా కూడా మైనర్ లాసెస్‌ని అయితే మిగిల్చింది. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సమంత గారి 'మా ఇంటి బంగారం' సినిమా మాత్రం రివ్యూకి, టాక్‌కి సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతూ వస్తుంది. ఇక ఈ వారంలో జూన్ 26న రిలీజ్ అవ్వాల్సిన అఖిల్ గారి 'లెనిన్' సినిమా లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ చేశారు. ఈ సినిమా జూలై 10న అయితే రిలీజ్ కాబోతుంది. ఇక ఈ వారం కొత్త సినిమాలు ఏమి రిలీజ్ లేనప్పటికీ కొన్ని రిలీజ్ సినిమాలు థియేటర్‌లో సందడి చేయబోతున్నాయి. అందులో ముందుగా జూన్ 25న 'హనుమాన్' సినిమాని 3Dలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని కూడా ఇప్పటికే రిలీజ్ చేస్తారు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసేయండి. 2023 సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మినీ 'బాహుబలి' అనే రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌కి, జరిగిన బిజినెస్‌కి ఊహించిన లాభాలు తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా థియేటర్‌లో సందడి చేయబోతుంది. ఇక జూన్ 26న మన మహేష్ బాబు గారి 'ఒక్కడు' సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్‌లో రాబోతుంది. అయితే రిలీజ్ సినిమాల ట్రెండ్‌ని స్టార్ట్ చేసింది మన మహేష్ బాబు గారు అని చెప్పాలి. అలాంటి మహేష్ బాబు గారి సినిమా ఇప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక జూన్ 27న మన మంచు విష్ణు గారి 'కన్నప్ప' సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌కి ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు, కానీ కొంచెం మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. కానీ ఆ కలెక్షన్స్ కూడా కేవలం ప్రభాస్ గారి వల్ల మాత్రమే వచ్చాయి. ఏది ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ మరోసారి థియేటర్‌లోకి రాబోతుంది. ఈసారి ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. లాస్ట్ ఇయర్ ఈ సినిమా మీద నెగెటివ్ రివ్యూలు చెప్పినందుకు చాలా యూట్యూబర్స్ మీద స్ట్రైక్‌లు అయితే వేశారు. అసలు ఆ యూట్యూబర్స్ మీద స్ట్రైక్‌లు వేయడం ఈ సినిమా నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి ఎందుకని ఎక్కువ మాట్లాడుకుంటే మన ఛానల్ మీద కూడా స్ట్రైక్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ జూన్ 27నే మరో సినిమా రిలీజ్ కాబోతుంది. అదే మన రాజ్ తరుణ్ గారి 'సినిమా చూపిస్తా మామ'. నాకు పర్సనల్‌గా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా సేమ్ జూన్ 27నే 'కన్నప్ప' సినిమాతో పాటు రిలీజ్ కాబోతుంది. సేమ్ జూన్ నెలాఖరులోనే 'గబ్బర్ సింగ్' సినిమా కూడా రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్‌లో బండ్ల గణేష్ గారు 'పెద్ది' సినిమా లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. మరి వీటిలో మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.